మాట అంటే మా కొంపలో ఎనగొట్లు కాయపో అంటారు. పెట్టేదేమో ఇంత పెట్టి వస్తారు. ఎండాకాలం ఏడ సరిపోతుందప్ప. ఎండ ఒకటి ఇట్లుంది. ఈడోడ ఎప్పుడు లేనాడు మా ఏరియాకి వస్తున్నాడు. అలసందవాడ తూటోడా ఓ ఇట్రా 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 వడలా నీ భాష గరం వడ కాలే వడ వడ కాలుతుండే ఇంకా ఎండాకాలం సూర్యుని కన్నా నీ వడలు ఎక్కువ కాలుతున్నాయి బాబు. ఏందనుకున్నా వడలంటే బాగున్నాయి. మెల్లగి తిని కాలుతున్నాయి. ఏడా ఎవరు లేడా అందరూ పళ్ళు మీద వచ్చినదా. నేను ఒక్కదన్నా ఊరిని వస్తుందా నేను తింటున్నా కదా ఇది కాదా. ఏం మాట ఆ మాట చెప్పాలి కానీ నీ వడలు సూపర్ ఉన్నాయి కాదా. రేపు రాబో డబ్బులు ఇస్తా. ఏమే స్వామి రామన్ నువ్వే బోనం చేసిండేదే నువ్వే ఉద్దరు పెడితే ఎట్లా బోనిగే నాదే మళ్ళీ సరే రేపు అంతా చిల్లర లేదు రేపురా. అయ్యా రేపు అంటావు కదా ఇప్పుడు బోని చేసినా నువ్వే వడలు 4 వేసుకొని వచ్చి వడే అంటే దీనికి బోనిగి వ్యాపారాలు నీ మకానికి రేపు సభ మర్యాదగా డబ్బులు ఏంటో ఒడులు పాపమని ఏదో కాలే ఒడులు నువ్వు తిని దుడ్లు రేపు ఇస్తానంటావా. నువ్వు సైది నీకు ఇవన్నీ వ్యాపారం కాదు కదా. నేను ఇవన్నీ అమ్మిస్తా. నేను తిన్న వడలు కట్ చేసుకొని నాకేమన్నా ఇప్పి నా అమ్మిస్తావా. ఇవన్నీ మొత్తం అమ్మేయాలి చూడ దెబ్బ కుట నీ కూల్ డ్రింక్ దాపుతాపా ఎండాకాలం మంచిగా కూల్ డ్రింక్ దాపుతాపా. సరే అదా నువ్వు ఎద్దుల బండి పైన కూర్చో. ఇటు నుంచే నీ వడని ఓ రేంజ్కి తీసుకోమోతా తీసుకుపోతావు కదా. సరేలే రెడీ పో అటు కూర్చోబా. ఇట్లా పడిపోయినా వడ దెబ్బ కొట్టింది. ఆడ వడదెబ్బ చెప్తా. వడ 10 రూపాయలు కోట 10 రూపాయలు కొట్ట ఇప్పుడు అర్జెంట్ ఉందాపా 100 రూపాయలు కానీ వడలేపా పడా తిను నెత్తిపైన పెట్టు పని మీద పెట్టాలా పని మీద పెట్టు. అబ్బా ఎట్లా పెట్టు ఇప్పుడు వడదెబ్బ అవే నీకు అప్పుడే తగ్గిపోయినా వడదెబ్బ. రే తిక్కదవా వడదెబ్బకి మందేం తెలుసా. వడ పెట్టామనుకో వడదెబ్బ కూడా పారిపోతుంది. ఇప్పుడు నన్ను ఏం కూడా ఏం చేయలేడు. నేను పోతా అయ్యో అబ్బా వానికి అప్పుడే వడదెబ్బ తగ్గింది. నీగా మా ఫ్యామిలీకి 4 వడలు తీసుకొని పోతానప్పా. వడదెబ్బ తగ్గుతుందంట. ఎట్లా పా వడ 50 రూపాయలు కోట అప్పుడు 10 కేజీ కదప్పా. అప్పుడే పెరిగింది ఇప్పుడు డిమాండ్ అయిపోయింది. ఇప్పుడు అయిపోతున్నాయి. అయ్యో అవుతున్నా జనం నగ్గుతున్నారు. ఒకటి అయితే వడదెబ్బ ఎక్కువైంది. వడ అయ్యో వడగట్టావా కుత్తా వడ తీసుకుంటే కాదులే. వడ ఎవరైతే ఇట్లా కట్టుకుంటారో వాళ్ళకే వడదెబ్బ కొట్టదు. నువ్వు కట్టుకో. ఇప్పుడు నీకు వడదెబ్బ కొట్టదు. ఈ విషయం మాత్రము నేను చెప్తాను. నువ్వు ఎవరికి చెప్పకూడదురా. ఎవరికి తెలియకూడదు. సరేనా. సరే నేను భయస్తా కాదు. వాడొచ్చి వడగా తీసుకోపోయినా తీసుకుపోయి నువ్వే తలకాయ కట్టుకున్నావు. అదే మన వ్యాపారం బిజినెస్. ఇప్పటి నుంచి ఎవడైనా రాని 100 రూపాయలు ఒకటి అమ్మ. సరేలే సరేనా. చూసుకో లాస్ట్ లో నన్ను చూసుకోవాలా. నీకు చెప్పాను కదా చూసుకుంటావు కదా. సరే ఇద్దరు కలిసిన కాడ ఆగల్లా. ఏంద్రా నువ్వు తినేవాడ నెత్తి కట్టుకుని తిరుగుతుంటావు కదరా నువ్వు. స్వామి వడగట్టుకుంటే వడదెబ్బ కొట్టదు. మళ్ళీ ఎవరికి చెప్పొద్దు. నువ్వు ఏడ దొరుకుతాయి ఆడ కూర్చున్నాడు ఆడ అమ్ముకుంటుంటాడు. వడ కట్టుకుంటే వడదెబ్బ తగులుతా అంటే నేను కొంటానప్పా. వడదెబ్బ వడ రావాలా ఇవ్వటప్పా వడ 100 రూపాయలు కోటప్పా. ఏడదప్పా ఇప్పుడు నేను వచ్చేటప్పుడు బస్ స్టాండ్ లో 10 రూపాయలకు 3 వడలు తీసుకుంటాను తినాము. ఆ ఓడలు అలాది ఈ ఓడలు అలాదప్పా. దానికి దీనికి ఏం తేడా.
అవి మామూలు వడలు ఆ. ఇవి వడదెబ్బ వడలు ఇవి ఆ. తీసుకున్నావు వడదెబ్బ అస్సలు రాదు ఇంకా మళ్ళీ ఏం తక్కువ లేదా లేదా ఇవే వీటికే 3 గంపలు అమ్మినాను కానీ లేప ఎట్లా లే వడదెబ్బడు తగ్గాలి అంతే ఆ. ఏం పా సరిపోయిందా బాగుంది బ్రహ్మాండంగా ఉంది పోయేసినా మళ్ళా పెరప్ప వడకట్టుకుని తిరుగుతున్నావు. అయ్యయ్యో నీ ఆ ఎండుకి వడదెబ్బ తగులుకున్నట్లు వడ కట్టుకుంటే వడదెబ్బే తగులుతూ ఎక్కడ ఉన్నాయి వడలు? అక్కడ చూడే ఎక్కడ? అక్కడ దొరుకుతాయి పా 500 అన్నా? 500 చూసుకొని వేసుకోపా. లేదన్నా ఈ మామూలు వడలు కాదు వడదెబ్బ వడ ఇవే. అవునా? సరే ఒకటి అన్న ఇది 500 వడ దెబ్బ వడ. ఏమప్పా ఇట్లొచ్చింది ఎండకాలం? అదేనప్పా ఆటకే పోలేదు, ఎండ ఎక్కువైపోయింది, వడదెబ్బ కొట్టేదాంట్లో ఉంది. నేను ఆవుల కోసికి కూడా పోలేదు, ఇంటికాడ ఉన్నాను అప్ప, ఎక్కడ పోకుండా. పెద్దగా అప్పా ఏం పోలేదా? పోలేదప్పా, ఎండ ఎక్కువ ఉన్నదాన్ని పోలేదా? పోతే మరి మేత ఎట్లా దానికి? మరి ఏం చెప్పండి, అంటే ఏం విపరీతంగా ఉంది. అందుకే పెద్దయ్యా ఇట్లా వడలు వచ్చినాయి కొత్తవి, అవి కట్టుకున్నామంటే వడదెబ్బే తగలదు. నేను ఆడాడా చూడలేదు అప్ప, వడదెబ్బ వడలేదు అనేది నేను ఇంతవరకు చూడలేదు. ఇది వడ స్పెషాలిటీనే స్పెషాలిటీ. అవునా? ఇట్లా వడలు నువ్వు 10 కొని మన ఆవులన్నిటి కట్టు, అవి ఆడ తిరిగినా వడదెబ్బ తగలదు. అవునా? అట్లా సరేనప్ప, మళ్ళీ ఆడ అమ్ముతారు అవి? నీకు దొరకవు. 5,000 10 వడలు తెచ్చేస్తా, 500 కొట్టంట మరి అయిపోతాయి. అయిపోతాయా? సరే ఇయ్యాలప్ప. 5,000 ఉన్నాయి చూడు. 10 వడలు తెచ్చిస్తాను, తీసుకురా. ఇక్కడ కూర్చో. సరే ఇక 5,000 ఉన్నాయి చూడు, 10 వడలు కట్టి లాస్ట్ కి చూసుకోవాలా నువ్వు, మరి ఊరినే కాదు. నేను ఉన్నాను కదా నీకేమే, నేను ఉన్నానులే, నీకేం ఎదపడదు పడు. అమ్మేసి వస్తాను, అట్లా అందరిని నీ దగ్గర పంపిస్తాంటానా, నువ్వు అమ్ముతా ఉండు. పట్ట ఇవి తీసుకొని పోయి మన ఆవులన్నిటి కట్టు. కడతానా? వడదెబ్బ తగలదు. కడతానప్పా. అబ్బా అబ్బా ఏదో మార్కెట్ బాగుంది. ఈ వడల మార్కెట్ ని బస్ స్టాండ్ అంతా విస్తరింపజేసినాను అనుకో, వీడు నాకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాడు. అదే వడదెబ్బ వడమ్మా, వడదెబ్బ వడ ఏం వడలు ఇంకా పోలేదా? పోలేదు, ఆడ ఒకటి కానీ తీసుకోలేదు. కాదా, నేను ఇట్లా రౌండ్ కొట్టొస్తాను, దెబ్బకి నీ వడలన్నీ అమ్ముడిపోతాయి. మరి నాకు ఇస్తాను, నువ్వు ఇయ్యాలా? నేను ఉన్నాను కదా నీకేమే. సరే నేను చూడ ఇట్లా పోతానా, పోతాయి. సరే వడలన్నీ బాగానే అన్ని బాగానప్ప. ఎంత కలెక్షన్? అంతా దగ్గర ఒక 28,000 అయింటది. 28,000 అయిందా? మళ్ళీ మోనికే లేక ఈగలు చొప్పుకునే నీకు 28,000 వ్యాపారం చేపిస్తే మరి నాకు ఇస్తాన్నావు కదా. అయ్యి నువ్వు పెట్టుబడి పెట్టింది ఎంత? 150. 28,000 రూపాయలు బిల్లా. బాగా చేస్తావు అబ్బాయి నువ్వు. సరే కానీ అదేందో ఇస్తా అంట కదా. నీకా కూల్ డ్రింక్ తాగదు పర్లేదు, నీకన్నా ఎక్కువ. ఎండాకాలం నీకు కూల్ డ్రింక్ తాపుతానని చెప్పినాను కదా. ఈ పుట్టుకోసలో కూల్ డ్రింక్ మేమేమన్నా ఇంత వడలు కట్టుకొని ఊరంతా నేను ప్రచారం చేపించింది అనుకున్నావు? వడ అంటే ఏం వడా? కూల్ డ్రింక్ వద్దా నీకు? అట్లయితే తాపుతానంటే వద్దంటున్నావు కదా, నీ కర్మంగా అట్లయితే. అది కాదయా, నా టాలెంట్ వల్లే నీ వడలన్నీ ఇంత అమ్ముడిపోయినాయి కనుక నాకు సుఖం డబ్బులే. నీ టాలెంట్ వల్ల కాదు బాబు, మనవి అదే పనిగా వడదెబ్బకు వడ అని చెప్పి జనం ఇరగబడి కొనేసినారు. అదే మరి నేను అందరికి చెప్పడం వల్ల అది కొన్నారు. నేను చెప్పకపోతే ఎవడు కొంటాడు? తట్టుకో, నువ్వు చెప్తేనే కొన్నారు కదా. ఇప్పుడు నీతో వడ ఉంది కదా, అది 1000 రూపాయలకి అమ్ముకోపోను, చూద్దాం నీ టాలెంట్ ఎంత ఉందో. నా తెలివి నా ఐడియా అంటావు కదా, ఆ వడ నువ్వు 1000 రూపాయలకి అమ్ముకొని నీ తెలివి ఏందో నిరూపించుకొని నువ్వే తీసుకోపో. నాకు దాంట్లో అడుగు అమ్మడానికే తప్పితే కొనేకి దిక్కు లేని ఈ సమాజంలో నీ దిక్కుమాలిన వడలన్నీ ఊరంతా అమ్మించి కదరా నేను. నా తెలివి అని దానికి నాకే వడబెట్టినావా?